స్కూల్ వ్యాన్లపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వ్యాన్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. వనస్థలిపురం వద్ద స్కూల్ వ్యాన్లపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. 10 స్కూల్ వ్యాన్స్ సీజ్ చేశారు. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఈ స్కూల్ వ్యాన్లను పట్టుకున్నారు ఆర్టీఏ అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, మనం తెలుసు గతంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఆర్టీఏ అధికారులు కళ్ళు తెరిచారా అన్నట్టు విధంగా ఉండేవి తనిఖీలు. ముఖ్యంగా స్కూల్ బస్సులు వ్యాన్ల విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పలు వ్యాన్లను సీజ్ చేసినట్టు సమాచారం. ఏంటి అప్డేట్స్? ఎల్బీనగర్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ఇప్పటికే అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న పెద్దంబరపేటలో 4 ఏళ్ల చిన్నారి స్కూల్ బస్సు కింద పడి మరణించింది. ఆ తర్వాత ఇవాళ ఆర్టీఏ అధికారులు దానికి సంబంధించి ఏదైతే నియమ నిబంధనలు వ్యాన్ వార్డు పాటించడం లేదు, స్కూల్ యాజమాన్యాలు కూడా పట్టించుకోవడంలో దాని నేపథ్యంతో కూడా ఇవాళ ఉదయాన్నే కూడా ఆర్టీఏ రైడ్స్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు కూడా 10 స్కూల్ వ్యాన్ కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వనస్థలిపురం వద్ద ఉన్న స్కూల్ సంబంధించిన వ్యాన్లపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఈ 10 వ్యాన్లు ఏవైతే సీజ్ చేశారో దానికి సంబంధించి యాజమాన్యాలు కానీ డ్రైవర్లు కూడా ఏ నియమ నిబంధనలు పాటించడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. మామూలుగా మనం చూసిన ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఆర్టీఏ అధికారులు కూడా వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైనా స్కూల్స్ స్టార్ట్ అయ్యే సమయంలో లేకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మాత్రమే ఆర్టీఏ అధికారులు ఒకవైపు రైడ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కాకుండా నార్మల్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి కండిషన్ లో ఉన్నాయి అని కూడా ఆర్టీఏ అధికారులు దాని ఖచ్చితంగా దాడులు నిర్వహించాలని కూడా ఒకవైపు స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే నిన్న పెద్దంబరపేట ఇష్యూ తర్వాతనే ఇప్పుడు ఉదయాన్నే ఆర్టీఏ అధికారులు ఈ పని మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 10 వ్యాన్లను సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. హరి, ఆల్ రైట్ సుష్మిత.